ఒక కుటుంబం, ఆయన పేరు థామస్, తన కుమారుడి పేరు అబ్రహాం లింకన్. చాలా పేద కుటుంబం, బాగా వినండి, చాలా పేద కుటుంబం. పేద కుటుంబం అయితే అబ్రహాం లింకన్కి ఒక అక్క ఉంది. సడన్గా తన చిన్నతనంలోనే, అబ్రహాం యొక్క చిన్నతనంలోనే తన తల్లి చనిపోద్ది. చాలా కష్టాలు. తన తండ్రి వృత్తి ఏంటంటే, అబ్రహాం యొక్క తండ్రి వృత్తి ఏంటి, చెప్పులు కొట్టడం. ఈ చరిత్ర పాఠాలు పిల్లలు చదువుల్లో కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో పెడతారు. అబ్రహాం లింకన్ స్టోరీ బాగా వినండి. క్రైస్తవ కుటుంబం మరలా తన తండ్రి ఇంకో వివాహం చేసుకుంటాడు. చాలా కష్టాలు. తన యవ్వన స్టేజ్కి వచ్చేటప్పటికి వాళ్ళ అక్క చనిపోద్ది. అబ్రహాం లింకన్ ఇంకా అక్కడ ఉండలేడు, ఇంకా అమెరికా దేశం వెళ్ళిపోతాడు. వ్యాపారాలు చేస్తాడు, చెప్పులు కుట్టుకుంటాడు, ఉన్నతమైన చదువులు చదివాడు. అక్కడ ఎవరో ఇతనికి తెలియదు, ఎవరు కూడా ఒక పిచ్చివాళ్ళకి ఏంటి చెప్పులు, రోడ్డు పక్కన చెప్పులు కుట్టే వ్యక్తిని అలాగా పెద్ద ఉన్నతమైన, ఎంత చదువుకున్నా ఒక ఉన్నతమైన స్థితిలో చూస్తాడా. వివాహం అయింది. వివాహం అయిన 6 నెలలకి భార్య చనిపోయింది. అన్ని కష్టాలే అతనికి, అన్ని ఓటములే. వ్యాపారం చేస్తాడు, లాస్ వచ్చేస్తుంది. ఇంకో వ్యాపారం చేస్తాడు, లాస్ వచ్చేస్తుంది. మరలా కొద్ది కాలానికి వివాహం అవుతుంది. 9 పిల్లలు పుడతారు. ఉండి 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 వ్యాపారాలు అన్నీ కూడా లాస్ అయిపోతున్నాయని అమెరికా ప్రెసిడెంట్కి పోటీ చేస్తాడు. అమెరికా ప్రెసిడెంట్కి పోటీ చేస్తాడు, ఓడిపోతాడు. ఓటమి పాలైతే ఒక భిక్షగాడి కంట హీనంగా అతన్ని చూడడం, మాట్లాడుకునేవారు. 10 సార్లు పోటీ చేశాడండి. చివరికి ఎంత హీనంగా మారిపోతాడంటే, ఆయన పోస్టర్లు ఆయనే, ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన పోస్టర్లు ఆయనే గోడ మీద అంటించుకుంటూ ఉంటే, గోడ మీద పోస్టర్లు అంటిస్తే దాని మీద రంగేసేవారంట, పేడ ముద్దలు పామేసేవారంట. ఎక్కడ చూసినా అబ్రహాం లింకన్ ఫోటో కనబడితే చాలు. ఇలా వీడెవడో పరాయి దేశాన్ని నుంచి వచ్చి ఇక్కడ అమెరికా ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాడు, ఈ బుద్ధి లేని గాడిద, ఈ చెప్పులు కుట్టుకుండే గాడిద అని అందరూ కూడా చాలా విమర్శలు చేసేవారంట. మళ్ళీ 11వ పోటీ చేశాడు, 12వ పోటీ చేశాడు, 15 సార్లు పోటీ చేశాడు. ఎవరినైతే ఆత్మహత్య చేసుకుంటాడు చెప్పండి, యాచా ఆత్మహత్య చేసుకుంటాడు. చాలా 15 సార్లు చేశాడంటే ఇంకా అమెరికా అంతా కూడా పిల్లవాడు మొదలుకొని పెద్దవారి వరకు, ముసలివారి వరకు అబ్రహాం లింకన్ గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎలా తెలుసా? చాలా భయంకరంగా. వాడెవడోనంట 15 సార్లు పోటీ చేసి ఓడిపోయినాడికి బుద్ధి జ్ఞానం రావట్లేదు, ఇంకా పోటీ చేస్తాడా ఏంటి, ఇంకా చచ్చిపోవడమే మేలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టారంట. వెంటనే ఒక చిన్న ప్రార్థన చేస్తారంట. ఆయన పుట్టిన దినం దగ్గర నుంచి, మీరు యూట్యూబ్లో కొట్టండి అబ్రహాం లింకన్, ఆయన పుట్టిన దినం దగ్గర నుంచి ఆయన ఎన్ని కష్టాలు అయితే పడ్డాడో, ఎన్ని అవమానాలు అయితే పడ్డాడో అవన్నీ కూడా సిలువుతో పోల్చాడంట. కొట్టు చప్పట్ల గట్టిగా. ఎన్ని అవమానాలు ఎందుకు భరించాను తెలుసా? ఒకసారి అయితే ఒక మీటింగ్లో చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ వచ్చి స్టేజీ మీద, అదే ఎలక్షన్ ఏదన్నా ఒక చిన్న అవకాశం వస్తే చెప్పులు కుట్టే అబ్రహాం లింకన్ వచ్చి మాట్లాడతాడండి. అప్పుడు అన్నాడంట, అయ్యా మీరు పొరపడుతున్నారు నా గురించి, నేను చెప్పులు కుట్టే అబ్రహాం లింకన్ కాదు, పాత చెప్పులు కుట్టే అబ్రహాం లింకన్ అన్నాడంట. సభంతా సైలెంట్ అయిపోయిందంట. ఇతను కోపడతాడేమో మైక్ తీసుకుండి, ఆ చెప్పుని అలా పిలిచిన వ్యక్తిని విమర్శింతాడేమో అనుకున్నారంట. కానీ నేల మట్టుకు తగ్గించుకుండి అలా మాట్లాడేవాడంట. చివరిగా అయ్యే ఎన్నో కష్టాలు, అవమానాలు పడ్డాను, ఇదిగో ఈ ప్రజల్ని నా తట్టు కాదు నీ తట్టు తిప్పండి అయ్యా, ఒక్క అవకాశం ఇచ్చి ఈ అమెరికాలో నాకు ఒక్క అవకాశమే, నీ మహిమను ప్రపంచానికి సారుతానని కన్నీటితో ప్రార్థన చేసి దేవుడు కుదిలితే మీరు చెప్తే నమ్మరు. అద్భుతంగా ఎలక్షన్ రానే వచ్చింది. 16వ ప్రెసిడెంట్గా పోటీ చేశాడు. అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అబ్రహాం లింకన్ వైపు తిప్పాడంట. కొట్టు చప్పట్ల గట్టిగా.
ఓటమి పాలైపోయిన ఆయనకి 16 ప్రెసిడెంట్గా ఎవరు ఆ వ్యక్తి? చెప్పులు కుట్టుకునే వ్యక్తిని అమెరికా ప్రెసిడెంట్గా దేవుడు ఏర్పాటు చేసి 16 ప్రెసిడెంట్గా పోటీ చేసినప్పుడు అమెరికా అంతా కూడా ఏంటి తెలుసా, ఇతనికి ఏదో చెయ్యాలి అని ఒక చెప్పండి తపన, అతనిలో ఒక నిరీక్షణ. దీనికి ఏం పేరు పెట్టారంటే ఓర్పు. చెప్పండి ఏం పేరు పెట్టారు? ఒక్కసారి తప్పు పరీక్షల్లో సచ్చినోడా సావరా. ఎన్నిసార్లు ఓటమి పాలవుతావు, కుటుంబంలో ఎన్నిసార్లు ఓటమి పాలవుతావు. నేను అంటాను, అబ్రహాం లింకల్లా ఓర్పుతో ఎదురు చూడు, గొప్ప విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కొట్టో గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇలాంటి భక్తుల చరిత్రలో మనకి గొప్ప ఉద్యమాన్ని చెప్పండి ఏం కలగజేయాలి? మొన్న ఏం చెప్పాం? థామస్ ఎడిసన్ అల్వా ఏం చేశాడు? 10,000 సార్లు బల్బుని ప్రయత్నించి కనిపెట్టాడు. 10,000 సార్లు అండి. ఇలాంటి వారి కొరకు మనం చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ గొప్ప ఉద్యమం మనలోంచి రావాలి.